నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో యూరియా కోసం రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం ముందు పాస్బుక్ జిరాక్స్ కోసం లైన్లో పడిగాపులు కాస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి రోజు ఇక్కడికి రావడం, లైన్లో నిలబడటం, యూరియా దొరకక మళ్లీ తిరిగి వెళ్లిపోవడం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి తిరుగుతున్న తమకు యూరియా సకాలంలో దొరకడం లేదని రైతులు మండిపడ్డారు. వ్యవసాయ అధికారులు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించి రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖండించి కాసి వాళ్ళని బయటకు రమ్మని చెప్పినాం. ఎట్లన్నా చేసి మా దగ్గర అంటే లేదు నాది లైనే ఉండదు అంటే నీ లైన్ ఉంటే కూడా నీకు ఇక్కడ నుండి దారి ఇస్తాం దా. ఒకవేళ నువ్వు మీ మోషన్ ఉంటే కూడా పక్కలము మీ మోటోలము సిందరిస్తే కూడా నీకు బాబారాయకు ఇస్తామని కాసి కూడా చెప్తే కూడా అతన్ని వచ్చినట్లు చేసి అన్నట్టు లేచిపోయి కాసి ఇప్పుడు 2 డిసెంబర్లకు నింపుకున్నాడు. అతను మళ్ళీ పాస్బుక్ల మీద తీసుకున్నారా యాది తీసుకున్నారా తెలియదు. ఈ యువో ఏం చేయాలి మాకంటే ఎవరెవరికి సర్వే నంబర్లకు ఎంత పోయింది ఎంత లేదు అది కూడా మాకు లిస్ట్ ఇవ్వాలి రైతులకి. ఎందుకోసం కంటే మేమేమో ఇక్కడ ఉన్నోళ్ళమంతా ఆగమైపోతున్నాం. ఎండల కాలితే పొద్దున్న నుండి చా తాగినట్లు నోరు లాడకపోయి దూపకుంటున్నాం తెలుగున్నోళ్ళం. తీసుకెళ్తే కూడా అందరికి సరిపడే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ 3 కోట్లు ఒకేసారి తీసుకుంటే ఈత రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నా సార్, ఫస్ట్ కూడా ఒకటే తీసుకెళ్తే అందరు రైతులకు అందుతుంది మసాలా యూరియా అనేది. ఇంకోటి బయట మార్కెట్ లో కానీ యూరియా బయట మార్కెట్ అగ్రికల్చర్ శాఖ అనేది యూరియా అనేది చాలా దొరకలేదు సార్. అందుకోసం అనేది మా ఎక్కువ మొత్తంలో జనాలు కాబట్టి అందరికీ అనుకున్న కల్పించాలని అందరికీ అందేలా ముందర పడి ఏదో దొరకదన్న ఉద్దేశంతో మీరు లైన్లో తీసుకుంటున్నారు. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి సఫిషియెంట్ స్టాక్స్ తెప్పించి ప్రతి ఒక్క రైతుకి ఏ విధంగా యూరియాకి ఏ విధంగా లోడ్ లేకుండా చూసుకునే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నారు, రెగ్యులర్ స్టాక్స్ కంటిన్యూస్ గా మనకి ఈ నెల ప్రతి ఒక్క రోజు తప్పించి ఒక రోజు స్టాక్స్ వస్తున్నాయి. ఈ 4 రోజులు అయితే కంటిన్యూస్ గా రోజు ఒక బండి వస్తుంది, రోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎవరన్నా ఒక 2 ఉద్యోగం మిగిలిపోయింటారు కానీ ఆ విధంగా ఎక్కువ మంది